మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత పెద్ది ఖచ్చితంగా ఆర్సీ హిట్ లిస్ట్లోకి యాడ్ అవుతుంది. నాట్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ బట్ ఆల్సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. గెలుపు కోసం చెమట చిందించిన ఆటగాళ్ళు, కళల కోసం పోరాడిన కోచ్లు, ఓటమిని విజయంగా మార్చిన అసాధారణ ప్రయాణాలు. ఇలాంటి కథాంశాలతో భారతీయ సినీ చరిత్రలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినాయి. దంగల్, లగాన్, సార్పట పరంపరై, భాగ్ మిల్కా భాగ్, చందు ఛాంపియన్. కొన్ని నిజ జీవితాల నుంచి వచ్చినవైతే మరికొన్ని ఫిక్షనల్ స్టోరీస్. ఇలా ఫిక్షనల్ స్టోరీ కేటగిరీలోకి వస్తుంది పెద్ది మూవీ. ఈ మధ్యకాలంలో మాస్ సీన్స్కి విజిల్స్ వేయించడమే కాదు, ఎమోషన్స్తో కళలో నీళ్లు తెప్పించే సినిమాలు చాలా అరుదుగా వచ్చినాయి. అలాంటి కోవలోకి వస్తుంది పెద్ది మూవీ. తను నివసించే చోటికి గుర్తింపు తేవడం కోసం పోరాడే యువకుడి కథ పెద్ది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా సినిమా కాదు, ఒక మనిషి ఆత్మగౌరవం కోసం, గుర్తింపు కోసం చేసే పోరాటం, ఒక ఊరు గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ప్రయాణం. పెద్ది పాత్ర స్క్రీన్ మీద కనిపించిన క్షణం నుంచి కథకి కొంచెం ఊపొస్తుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్లో అయితే జీవించేశాడు అనిపిస్తుంది. స్టోరీని స్పాయిలర్ లేకుండా సమ్మరైజ్ చేయాలంటే, పని కోసం ఊరందరూ విజయనగరం వెళ్తుంటారు. కొండ కింది ప్రాంతం కావడం వల్ల వెళ్ళి రావడానికి రవాణా సౌకర్యం ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం పోవాలంటే అక్కడి నుంచి పోయే ట్రైన్ ఆగాలి. ట్రైన్ అక్కడ ఆగాలంటే ఆ ప్రాంతానికి ఒక పేరు లేదా గుర్తింపు ఉండాలి. దానికోసం అప్పలసూరి పాత్రలో జగపతి బాబు చేసే ప్రయత్నం, దానికి కొనసాగింపుగా పెద్ది చేసే పోరాటమే ఈ కథ. పెద్ది క్రాస్ ఓవర్ అథ్లెట్ ఎందుకయ్యాడు, తన జర్నీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే మీరు కూడా సినిమా చూడాల్సిందే. ఇక కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే, పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లుక్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, నడక, మాట్లాడే తీరు అన్నీ పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. జాన్వీ కపూర్ అచ్చిమ పాత్ర కథ ఫ్లోకి అక్కడక్కడ అడ్డుపడి స్టోరీని స్లో చేసింది. శివరాజ్ కుమార్ గారు గవర్నర్ పాత్ర సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. కుస్తీ నేర్పే గురువుగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ బొమ్మని రాణి, యానిమల్ ఫేమ్ యాక్టర్ ఉపేంద్ర లిమాయి, దివ్యేందు, రవికిషన్, సత్య, అజయ్ ఘోష్. అలానే ఈ స్టోరీని నరేట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు తెలియదు, బట్ అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. టెక్నికల్గా బాగుండాలంటే కెమెరా నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు, సెట్స్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి డిపార్ట్మెంట్ తన పని సరిగ్గా చేయాలి. పెద్ద విషయంలో ఆ కష్టమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు తన రెండో సినిమాకే బిగ్ బడ్జెట్ ఫిలిం అండ్ రామ్ చరణ్తో తీసే అవకాశాన్ని దక్కించుకొని నిలబెట్టుకున్నారు. రైటింగ్ బాగుంది, చాలా చోట్ల పాత్రల మధ్య డైలాగ్స్ టిట్ ఫర్ టాట్లా భలే ఉంటాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా అనిపిస్తాయి, ఒక 2 సాంగ్స్ తప్ప. కానీ అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్లో ఎమోషన్ని పెంచడం, మాస్ మూమెంట్స్లో ఎనర్జీని ఎలివేట్ చేయడం, టెన్షన్ సీన్స్లో సస్పెన్స్ని నిలబెట్టడం, ఇక బీజిఎంతో మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఇది కూడా సినిమాకున్న అతిపెద్ద బలాల్లో ఒకటి. పల్లెటూరి వాతావరణం, దుమ్ము రోడ్లు, కొండ ప్రాంతం, ఆట స్థలాలు, ప్రతి ఫ్రేమ్ చాలా నేచురల్గా, అదే సమయంలో సినిమాటిక్గా కనిపిస్తుంది. కొన్ని వైడ్ షాట్స్ అయితే థియేటర్ స్క్రీన్ మీద చూడాల్సిన అనుభూతిని ఇస్తాయి. ఫ్రేమింగ్, లైటింగ్, కలర్ టోన్, కథ మూడు తగ్గట్టుగా ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో నెగటివ్స్ ఉన్నాయి, కానీ అవేం మూవీ చూడకూడదని చెప్పే పాయింట్స్ ఏం కాదు. కుదిరితే థియేటర్లో, లేదంటే ఓటీటీకి వచ్చాక, అది కూడా కుదరకపోతే టీవీలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ పెద్ది. ఒక యాగనీ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది ఆ స్టోరీలో.